హలో హాయ్ అండి, నమస్తే. అంతా ఉన్నారు, బాగున్నారు? నేనైతే సూపర్ గా ఉన్నా. మీరంతా కూడా సూపర్ గా ఉంటారు అనుకుంటున్నా. ఈ రోజు కలెక్షన్ వచ్చినప్పటికి మీషో శారీస్, అలాగే ఒక జ్యువెలరీ ఐటమ్ కూడా మీతో షేర్ చేసుకోబోతున్నాను. కమింగ్ మనకి ఫెస్టివల్స్ చాలా ఉన్నాయి కదా, సో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఏదైనా నచ్చి పర్చేజ్ చేసుకోవాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. అన్ని మనకి స్టాక్ లోనే ఉన్నాయి. ఏదైనా పర్చేజ్ చేసుకోవాలంటే లింక్స్ లో పర్చేజ్ చేసుకోండి. బ్లాగ్ అయితే ఫస్ట్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దామండి. చాలా బాగుందండి, చాలా పెద్ద బుట్టలు అయితే వచ్చాయన్నమాట. మీరు చూసే ఉంటారు అనుకుంటాను, బట్ నాకు నచ్చి తీసుకున్నాను. బ్యూటిఫుల్ బుట్టలు మాట, 3 బుట్టలు అయితే వచ్చింది. చాలా బాగుంది. దగ్గర నుంచి చూపిస్తాను చూడండి ఒకసారి. పైన అమ్మవారు వచ్చారు, కింద ఆవుదోడ, దాని కింద 3 బుట్టలు భలే ఉన్నాయి కదా. మీరు చూసే ఉంటారు అనుకుంటాను కలెక్షన్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. అందుకే నేను నాకు పర్సనల్గా నా గురించి తెప్పించుకున్నానండి. బాగున్నాయి కదా, మంచి ప్రైస్లో కూడా మనకి అవైలబుల్గా ఉంది. అలాగే వైట్ స్టోన్స్, గ్రీన్ స్టోన్ ఒకటి, పైన రెడ్ స్టోన్, కింద గ్రీన్ స్టోన్ లాగా వచ్చిందండి. నేను మీకు ఫ్రంట్ కెమెరా నుంచి చూపిస్తున్నాను. మేబీ కలర్ అనేది కొంచెం బ్రైట్గా కనిపించవచ్చు, కాకపోతే బాగుందండి. ఫినిషింగ్ అయితే మ్యాట్ ఫినిషింగ్లో వచ్చిందన్నమాట. చెవుకు పెట్టుకుంటే ఇలా నిండుగా ఉంది. ఈరోజు కలెక్షన్లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికి వ్యూవర్స్ కమెంట్ చేసిన రిలేటెడ్గా శారీస్ తీసుకొచ్చారు అనమాట. చాలా మంది ఈ మధ్యన పైథానీ శారీస్ తీసుకున్నట్టు కమెంట్ చేస్తున్నారు. సో ఇంకా మనకు వరలక్ష్మి వ్రతం కూడా వస్తుంది కదా, కొంచెం బ్రైట్ కలర్ తీసుకున్నారని ఒక పైథానీ శారీ అయితే ఈరోజు కలెక్షన్లో కలిపి అనమాట. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నానండి. అలాగే కమెంట్ చేసిన వ్యూవర్స్ కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. నేనైతే ఇంతవరకు మన బ్లాగ్లో ఏ బ్లాగ్లో పైథానీ శారీ షేర్ చేసుకోలేదు. ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఫ్యాబ్రిక్ ఎలాగ ఉందో చూడాలి, నాకు కూడా పనికి వస్తుందేమో. నెక్స్ట్ మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా. శారీ అయితే ఆరెంజ్ కలర్ అండి, మంచి ఆరెంజ్ కలర్ శారీ అన్నమాట. శారీ అంతా మనకి ఇలా బుటీ వస్తుంది, అలాగే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అన్నమాట శారీ అంతాను. పై వైపు ఇలాగ మునియా డిజైన్ తో బార్డర్ అయితే ఉన్నది, చిన్న బార్డర్. కింద వైపు అయితే చాలా పెద్ద బార్డర్ వచ్చిందండి, 25-30 సెంటీమీటర్స్ ఉంటుంది అట్లా. పికాక్ డిజైన్ ఇలా వచ్చింది. అలా ఎడ్జ్ కి చిన్న మునియా డిజైన్ వచ్చింది, అలాగే ఇలాగ పైన కూడా చిన్న మునియా డిజైన్ వచ్చింది, చిన్న రిబ్బన్ బార్డర్ లా వచ్చి మళ్ళీ మధ్యలో మనకి పికాక్ డిజైన్ అయితే వచ్చింది అనమాట. ఇది మనకి ప్యూర్ పైథానీ శారీ అని ఇచ్చే డిస్క్రిప్షన్, మరి ఓపెన్ చేసి చూసేద్దాం. పై వైపు మునియా డిజైన్, ఒక 2.5 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది అనమాట. శారీ అంటే ఇలా బుట్టి వచ్చి మంచి సాఫ్ట్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది అనమాట. జస్ట్ లైక్ మనకి రెప్లికా పట్టు శారీస్ అలా ఉంటే అలాగైతే ఉన్నది. మొత్తం ఓపెన్ చేసి చూసేద్దాం. ఫస్ట్ టైం అండి నేను పైథానీ శారీస్ ఇలా షేర్ చేసుకోవడం. ఇంతవరకు ఎప్పుడు పైథానీ శారీస్ నా దగ్గర లేదు కూడాను. నేను కూడా బ్లాగ్ కూడా చేయలేదు అనమాట. ఎలా ఉందో చూడాలి, బాగుంటే నేను కూడా చేసుకుంటాను. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి. మనకి బార్డర్లో ఏ డిజైన్ వచ్చింది అదే డబల్ వచ్చింది అనమాట. ఇది ఇలా హాఫ్, ఇందులో ఉన్న హాఫ్ మనకైతే బార్డర్కి వచ్చింది, అదే డబల్గా ఇలాగా 2 పీకాక్స్ ఇలా 2 వచ్చాయి అనమాట. పళ్ళుకి అయితే ఇలాగ వచ్చింది. ఇక్కడ నుంచి మనకి శారీ ఇలా స్టార్ట్ అవుతుంది, ఇలాగా బుటీ తోటి. ఇదంతా జెరీ వీవింగ్ అండి, ప్రింట్ కాదు, మొత్తం జెరీ వీవింగ్. మీకు రివర్స్ కూడా చూపిస్తాను. బ్లౌజ్ మనకి ఇలా వచ్చిందండి. బ్లౌజ్ ఇంకా మన కట్టు చెంగు అయితే కొంచెం ప్లెయిన్ వచ్చింది. ఇదంతా బ్లౌజ్ అవ్వదు కదా, కొంచెం 1 మీటర్ కదండి, పెద్దగా 1.5 మీటర్ అనమాట బ్లౌజ్. ఇంకా మన కట్టు చెంగు ఇంతవరకు. శారీ ఇక్కడ నుంచి ఇది మన కట్టు చెంగు అనమాట. కట్టు చెంగు అంటే ఇలా జస్ట్ ఇలా దోపుకొని వెనక్కి వెళ్ళిన వరకు అయితే ప్లెయిన్ వచ్చింది. కింద వైపు కూడా బార్డర్ రాలే, కనపడదులేండి, ఎందుకంటే చెప్తున్నా కదా ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంటాయి. అంటే జస్ట్ ఈ 70 సెంటీమీటర్స్ కంటే కొంచెం ఎక్కువ ఉంటే మాత్రం మనకి ఇలా బ్యాక్ వెళ్ళినప్పుడు కింద కనపడుతుంది. సో ఇదైతే మనకి ఆ డిస్టర్బెన్స్ ఉండదు. ఇంకా బ్లౌజ్ సైడ్ లాగా వచ్చింది ఇక్కడ వరకు, ఇంతవరకు శారీ అయితే. ఇది మనం 1 మీటర్ బ్లౌజ్ తీసుకోవచ్చు. బ్లౌజ్కి అయితే బార్డర్ వచ్చిందండి ఇలాగా స్లీవ్స్కి. ఇలా స్లీవ్స్కి అయితే బార్డర్ ఇచ్చారు. బ్లౌజ్ మొత్తం ప్లెయిన్. శారీ అయితే మంచి ఆరెంజ్ కలర్ అండి. వరలక్ష్మి వ్రతం ఇలాంటి బ్రైట్ శారీస్ చాలా బాగుంటుంది కదా. శారీకి పై వైపు అయితే ఇలా మునియా డిజైన్ వచ్చింది, జెరీ బార్డర్ మీద మునియా డిజైన్. ఇవంతా జెరీ అండి, వీవింగ్ అన్నమాట, ప్రింట్ కాదు. శారీ బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్. మనకి బెనారసీ టైప్ అయితే వచ్చింది అనమాట. శారీ ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికి శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది. ఈ శారీకి దీంతో వచ్చిన బ్లౌజ్ కాకుండా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మీరేమంటారు కమెంట్ చేయండి. అంటే మొత్తం బ్రైట్ ఆరెంజ్ కదా, సో అంతా ఒకేలాగా అయిపోతుందేమో అనిపిస్తుంది. మీరేమంటారు కమెంట్ చేయండి. మొత్తం అయితే ఫస్ట్ టైం అండి నేను ఇలాగా పైథానీ శారీ షేర్ చేసుకోవడం. అంటే యాక్చువల్గా అయితే పైథానీ శారీస్ 10,000 పైనే ఉంటుందని నేను విన్నాను. సో నేను ఎప్పుడు మీషోలో పైథానీ శారీ ప్రిఫర్ చేయలేదు అనమాట. చాలా మంది కమెంట్ చేశారని ఫస్ట్ టైం అయితే పైథానీ శారీ తీసుకొచ్చాను. మరి మీకు నచ్చిందో లేదో కమెంట్ చేయండి. నాకు అడిగితే ఈ శారీ కంటాను లెహెంగా స్టిచ్ చేసుకుంటే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. తర్వాత మీ ఇష్టం, తెప్పించుకోండి. మనకి రిటర్న్ పాలసీ 7 days ఉంది కాబట్టి చూసుకోండి. ఎందుకంటే పెద్ద బార్డర్ కూడా వచ్చింది. కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకైతే ఈ బార్డర్ నీ వరకు వచ్చేస్తుంది అనమాట. ఏదైనా జెన్యున్గా చెప్పాలని చెప్పేస్తున్నానండి. కొంచెం 5'5" అలా ఉన్న వాళ్ళకైతే మొత్తం నీ వరకు వచ్చేస్తుంది.
ఈ బార్డర్ ఇంకా షార్ట్ కనబడుతుంది అనమాట. ఎప్పుడైనా కొంచెం షార్ట్గా ఉన్న వాళ్ళకి ఇంత పెద్ద బార్డర్ శారీ బాగోదు. సో అందుకని లెహంగా ప్రిఫర్ చేసుకోండి. కాకపోతే చిన్న బార్డర్ ఉన్న పైథానీ శారీస్ ప్రిఫర్ చేసుకోండి. ఈ శారీ ప్రైస్ వచ్చినప్పుడు 2000 పడుతుందండి. సో జెన్యున్ గా చెప్పాలంటే ఇంత ప్రైస్ ఈ శారీకి పెట్టవసరం లేదు అనుకుంటున్నాను. ఏదైనా మన బ్లాగ్ లో జెన్యున్ గా ఉంటుంది, నేను ఏదో చూపిస్తాను మీరు తీసుకోవాలి అన్నది కాదని చెప్తున్నాను. అంటే ఫస్ట్ టైం నేను పైథానీ శారీస్ మన బ్లాగ్ లో షేర్ చేసుకుంటున్నాను. ఇంతవరకు నేను ఇప్పుడు షేర్ చేసుకోలేదు. ఒరిజినల్ గా మనం పైథానీ శారీస్ తీసుకోవాలంటే 9000 మినిమం ఉంటుంది, మంచి క్వాలిటీ తీసుకోవాలంటే. అలాంటి ఎప్పుడైనా కనబడితే ఎక్కడైనా ఏదైనా యాప్ లోని తప్పకుండా మీతో షేర్ చేసుకుంటా. చాలా నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి డార్క్ బ్లూ పాస్టల్ బ్లూ కలర్ కాంబినేషన్ శారీ అండి. ఈ బ్లూ చూసారా, సీ గ్రీన్ స్కై బ్లూ కొంచెం పాస్టల్ కలర్ అనమాట. అలాగే ఇది మనకి నేవీ బ్లూ, దాని మీద సిల్వర్ జెరీ కూడా కాదండి, మ్యాటీ గోల్డ్ అంటారు కదా, ఆ కలర్ అయితే వచ్చింది. ఇలాగా డ్రాప్ డిజైన్ లోని మొత్తం బూటీ అయితే వచ్చింది అనమాట. శారీకి రెండు వైపున సేమ్ బార్డర్స్ అండి, పై వైపు కింద వైపు సేమ్ బార్డర్స్. కలర్ అయితే చాలా బాగుంది, మంచి నేవీ బ్లూ కి ఈ పాస్టల్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అనమాట. యాప్ లో చూస్తే నాకు నచ్చింది, అందుకే పెట్టుకున్నాను. శారీకి బ్లౌజ్ ఇట్లా బ్రోకెట్ టైప్ వచ్చిందని 1 మీటర్ అయితే ఉందన్నమాట. ఇక్కడ నుంచి మనకి శారీ కంటిన్యూస్ నేవీ బ్లూ అలాగే పాస్టల్ కలర్ బ్లూ చాలా బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ అయితే అద్దరిపోయింది, మంచి డ్రాప్ డిజైన్ తో వచ్చింది. అది కూడా సిల్వర్ కాదు గోల్డ్ కాదు, మ్యాటీ గోల్డ్ కలర్ లో వచ్చింది అనమాట. చాలా బాగుంది. శారీ లెంత్ కూడా చాలా బాగుందండి. మనం స్టార్టింగ్ లోనే బ్లౌజ్ ఇచ్చారు కదా, ఎండ్ పార్ట్కి అయితే వచ్చేసాము. ఈ శారీ ఫ్రంట్ సైడ్, శారీ బ్యాక్ సైడ్. ఇదైతే చాలా బాగుందండి. దీనిపైన మనకి 1000 రూపీస్ ఎంత పడుతుంది. శారీ అంతా డార్క్ కలర్, బ్లౌజ్ లైట్ కలర్, కలర్ కాంబినేషన్ అదిరిపోయింది కదా, చాలా బాగుందండి. శారీ కట్టుకుంటే మనకి ఇలా వస్తుంది. మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది, చాలా బాగుంది. నేను ప్లేట్స్ వేసి చూపిస్తాను చూడండి. సెల్ఫ్ గా కట్టేసుకోవచ్చు అండి ఇలాంటి శారీస్, ఒక హెల్ప్ లేకుండా ఈజీగా మనమే కట్టేసుకోవచ్చు అనమాట. అది కూడా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. బట్ నాకు 2000 అన్నప్పటికీ కొంచెం టూ మచ్ అనిపించింది అనమాట. అంత ప్రైస్ పెట్టడం అవసరమా ఆ శారీకి అనిపించింది. ఎందుకంటే మన ఖర్చులు కూడా కొంచెం ప్లెయిన్ వచ్చింది అనమాట. నేను అలాగ అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అది. నేనైతే టూ మచ్ అనుకుంటున్నాను 2000 పెట్టి ఆ శారీ. ఏదైనా జెన్యున్ రివ్యూ ఇవ్వాలి కదా, మీరు చెప్తే కదా మీరు తీసుకుంటారు. అదనమాట, మీరేమంటారు కమెంట్ చేయండి. ఈ శారీ అయితే చాలా బాగుందండి, 1000 రూపీస్కి చాలా చాలా బాగుందంట ఈ శారీ అయితే. కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయిందండి. డార్క్ కలర్ బాడీ పార్ట్, బ్లౌజ్ అంతా మనకి ఈ బార్డర్ బ్లౌజ్ లైట్ కలర్ రావడం వల్ల చాలా బాగుంది. డీసెంట్ లుక్ ఉంది, మంచి ప్రైస్ కూడా అవైలబుల్ ఉంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. కలర్ ఆప్షన్ చాలా ఉంది, మీరు ఏ కలర్ అంటే కలర్ తీసుకోండి. ఇదే డిజైన్ తోటి ఆల్రెడీ ఒకసారి నేను పింక్ కలర్ ఒక శారీ లాంటితో మీకు షేర్ చేస్తాను అనుకుంటాను, లైట్ రాణి పింక్ అనుకుంటాను అది. సో ఇది మన సెకండ్ శారీ స్టోరీ అనమాట. ఈ థర్డ్ శారీ చూసేద్దాం. కలెక్షన్ లో నెక్స్ట్ శారీ వచ్చినప్పటికి 2-in-1 శారీ అండి. ఎందుకలా అంటున్నా, బాడీ పార్ట్ అంతా మొత్తం పోచంపల్లి డిజైన్ చూస్తారు, ఇలా పోచంపల్లి డిజైన్ తో వచ్చింది అనమాట. ఇంకా మనకి బార్డర్ వచ్చినప్పటికి ఇలా మంచి కంచి బార్డర్ లా పెద్ద బార్డర్ వచ్చింది. దానికి ఎలిఫెంట్ పికాక్ ఇలా వచ్చింది అనమాట. పై వైపు ఇట్లా చిన్న బార్డర్ వచ్చింది. శారీ అంతా ఓపెన్ చూసారు, చాలా తక్కువ ప్రైస్ కి శారీ అంతాను ఇలాగ మనకి పోచంపల్లి డిజైన్ బాడీ అంతా వచ్చి బార్డర్ వచ్చినప్పటికి ఇలా క్రీమ్ కలర్ పెద్ద బార్డర్, అంత బాగుంది కదా శారీ. చూసేద్దాం మొత్తం ఓపెన్ చేసి. వావ్, దీని బ్లౌజ్ కూడా చాలా బాగా ఇచ్చారండి. పళ్ళుని స్టార్ట్ చేసేద్దాం. శారీకి పళ్ళు అయితే ఇలా వచ్చిందండి, మంచి లైట్ క్రీమ్ కలర్, చిన్నది ఇచ్చారు. పళ్ళు అయితే చిన్న సైజే వచ్చింది, ఇలా స్ట్రైప్స్ డిజైన్ ఇలా వచ్చింది అనమాట. ఇక్కడ నుంచి మొత్తం శారీ ఇలాగా చాలా బాగుందండి. అసలు ఈ ప్రైస్ కి శారీ చాలా బాగుంది, కొంచెం యూనిక్ డిజైన్ కూడా ఉంది. బ్లౌజ్ అయితే చాలా చాలా బాగుందండి, ఇలా వచ్చింది. మొత్తం శారీ అంతా మనకి గ్రీన్ కలర్ డిజైన్, రెడ్ మీద గ్రీన్ డిజైన్ కదా, అదే చిన్న చిన్న బూటీస్ లాగా ఇలా క్రీమ్ కలర్ మీద వచ్చింది అనమాట. చాలా బాగుందండి. స్లీవ్స్ కి మనకి యాజ్ ఇట్ ఈస్ కింద పెద్ద బార్డర్ వచ్చింది కదా, అదే బార్డర్ వచ్చింది అనమాట. చాలా బాగుందండి. ఈ శారీతో మిస్ చేసుకోండి, చాలా చాలా బాగుంది. ఈరోజు కలెక్షన్ లో ఫస్ట్ శారీ వచ్చినప్పటికీ నాకు ప్రైస్ విషయంలో కొంచెం అంత ప్రైస్ పెట్టడం అవసరం అనిపిస్తుంది. సెకండ్ శారీ చాలా బాగుంది, ఇదైతే చాలా చాలా బాగుంది అనమాట. శారీకి పోచంపల్లి డిజైన్ తో పాటు మీరు అబ్జర్వ్ చేశారా, మధ్యలో ఇలా చిన్న స్ట్రైప్స్ లాగా గోల్డెన్ జెరీ కూడా వచ్చింది అనమాట. శారీ అంతాను చాలా బాగుందండి, యూనిక్ ప్యాటర్న్ లాగా ఉంది శారీ అయితే. మిక్స్ చేసుకోకండి, చూసారా ఇవన్నీ స్ట్రైప్స్ కొంచెం థిక్గా అంటే కొంచెం వెడల్పోకలైనా మళ్ళీ సన్నగా స్ట్రైప్స్ లాగా వచ్చాయి అన్నమాట. చాలా బాగుందండి శారీ అయితే, కొంచెం యూనిక్గా ఉంది. జస్ట్ 700 అయితే పడుతుందండి ఈ శారీ. ఈరోజు మన బ్లాగ్ల కలెక్షన్లో బడ్జెట్ వైజ్గా అయినా శారీ ఫ్యాబ్రిక్ వైజ్గా అయినా డిజైన్ వైజ్గా నాకు ఈ శారీ బాగా నచ్చేసింది. శారీ కట్టుకుంటే ఇలా వస్తుంది, చాలా బాగుందండి. ఇక బాడీ అంతా మంచి బ్రైట్ కలర్ తో భోజనపల్లి డిజైన్, బార్డర్ వచ్చి లైట్ కలర్ షేడ్, చాలా బాగుందండి. శారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. ఇందులో కూడా కలర్ చాయిస్ ఉంది అనుకుంటాను, చెక్ చేసి తీసుకోండి. మొత్తం అయితే ఈరోజు బ్లాగ్ లో టోటల్ 3 శారీస్ నేను మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆరెంజ్ కలర్ శారీ, పైథానీ శారీ,
సెకండ్ వన్ సాఫ్ట్ సిల్క్ శారీ, అలాగే ఇది మనకి కొంచెం పోచంపల్లి అలాగే కొంచెం కంచి బార్డర్తో శారీ కాంబినేషన్ అనమాట. చాలా బాగుందండి, అన్నిటికీ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగున్నాయి. బట్ ఫస్ట్ శారీ నాకైతే కొంచెం ప్రైస్ ఎక్కువ అనిపించింది అనమాట. అంటే అంటే కంపారిటివ్ ఇప్పటి వరకు నేను ఎన్ని వ్లాగ్స్ చేశానో అన్ని శారీస్తో కంపేర్ చేసుకుంటే నా ఐడియా ప్రకారంగా అయితే నాకు ఆ శారీ కొంచెం టూ మచ్ ప్రైస్ అయితే అనిపించింది అనమాట. తర్వాత మీ ఇష్టం, నచ్చితే పర్చేస్ చేసుకోండి. సీ నెక్స్ట్ వీడియో విత్ బెస్ట్ వీడియో. బాయ్.